తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే విజయసాయి రెడ్డికి అమిత్ షా బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నారా అంటే అవునని చెప్పాలి. అదే టైటిల్ ఈరోజు మనం లైవ్లో కూడా పెడతాం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఆ స్థాయిలో విజయసాయి రెడ్డి మీద అమిత్ షా లాంటి వాళ్ళు ఎందుకు కన్సర్న్ చూపిస్తూ ఉన్నారు? విజయసాయి రెడ్డి తనకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి అంత ఆఫర్ ఇచ్చి మళ్ళీ ఉత్తరాంధ్ర బాధ్యతలు ఇచ్చినప్పటికీ కూడా ఎందుకు ఆయన బీజేపీ వైపు చూసే ప్రయత్నం చేస్తున్నారు? అందరూ వైసీపీలో చెప్పుకుంటున్నట్లు, వైసీపీలో చర్చ జరుగుతున్నట్లు విజయసాయి రెడ్డి స్టిల్ వైసీపీలో సఫికేషన్ ఫీల్ అవుతూ ఉన్నారా? విజయసాయి రెడ్డి బీజేపీలోకి వెళ్తారని స్మెల్ చేయడం కారణంగానే జగన్మోహన్ రెడ్డి ఆయన ఆపే ప్రయత్నం చేస్తున్నారా? ఆ స్థాయిలో విజయసాయి రెడ్డిని బీజేపీ ఎందుకు ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది? ఇవన్నీ కూడా నిజంగానే ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్ అవుతున్న ప్రశ్నలుగా మారాయి. వాటి గురించి చెప్పుకునే ముందు, వాటికి సమాధానం చెప్పుకునే ముందు ఒకసారి విజయసాయి రెడ్డి గురించి కూడా మనం కొన్ని మాటలు ఇక్కడ హైలైట్ చేసుకునే ప్రయత్నం చేయాలి. విజయసాయి రెడ్డి అప్పట్లో వైఎస్ రాజశేఖర్ ఉన్న సమయంలో, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఆయనతో క్లోజ్ అసోసియేషన్ ఉంది. అదేవిధంగా ఆయన టీటీడీ బోర్డు మెంబర్గా కూడా అప్పట్లో పనిచేయడం జరిగింది. అంతేకాదు వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీకి సంబంధించి ఆయన ఒక మంచి ఆడిటర్గా కూడా పనిచేస్తూ వచ్చారు. ఇక ఆ తర్వాత రోజుల్లో వైఎస్ మరణం తర్వాత ఇక వైఎస్ రెండోసారి ముఖ్యమంత్రి అయిన సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి పేరుతో ఎస్టాబ్లిష్ చేసిన కంపెనీలన్నిటికీ కూడా అతనే ఆడిటర్గా కూడా వ్యవహరిస్తూ వచ్చారు. వైఎస్ మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఉన్న సమయంలో ఈయన కూడా అక్రమాస్తుల కేసుల్లో జగన్మోహన్ రెడ్డితో పాటు జైల్లో ఉండటం జరిగింది 16 నెలలు. ఇక ఎప్పుడైతే జైల్లో ఉన్న తర్వాత వాళ్ళిద్దరూ అప్పుడే చాలా సోల్మేట్స్గా మారారు, చాలా క్లోజ్ అసోసియేట్స్గా మారారు. అక్కడి నుంచి విడుదలైన తర్వాత విజయసాయి రెడ్డిని ఏకంగా పార్టీలోకి తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. పార్టీలో ప్రధాన కార్యదర్శి పదవి ఆయనకి ఇవ్వడం జరిగింది. అప్పటికే వైవి సుబ్బారెడ్డి, అండ్ సజ్జల రామకృష్ణారెడ్డి ఇలాంటి సీనియర్లు పార్టీలో కీలకం అవుతూ వస్తున్నారు. కొంటాల రామకృష్ణ, మైసూరారెడ్డి, ఉమారెడ్డి లాంటి వాళ్ళు. అలాంటి సమయంలో విజయసాయి రెడ్డి పార్టీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఎంట్రీ ఇచ్చిన కొద్ది రోజులకే పార్టీని లైమ్లైట్లో పెట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి ఆయనకు అత్యంత కీలకమైన రాజ్యసభ స్థానాన్ని ఇవ్వడం జరిగింది. మైసూరారెడ్డి లాంటి వాళ్ళు రేస్లో ఉన్నప్పటికీ వాళ్ళందరినీ పక్కన పెట్టి విజయసాయి రెడ్డికి ఆ సీట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. తనను రాజ్యసభ టికెట్ ఇచ్చి తన పార్లమెంటుకు పంపించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి తన గ్రాటిట్యూడ్ చూపించుకోవాలి, తను ఎలాగైనా సీఎం చేయాలనే లక్ష్యంతో అప్పటి నుంచి కూడా విజయసాయి రెడ్డి పనిచేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే మనం చూసినట్లయితే 14 ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిన తర్వాత ఇంకా ఫర్మ్గా విజయసాయి రెడ్డి ఇదే లక్ష్యాన్ని కూడా నిర్ణయించుకుంటూ వచ్చారు. ఈ క్రమంలోనే 14 ఎన్నికల్లో పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో విజయసాయి రెడ్డి తన రాజ్యసభ ద్వారా తనకు వచ్చిన రెప్యుటేషన్తో ఢిల్లీ స్థాయిలో ఆయన పరిచయాలు పెంచుకోగలిగారు. ఒక బెస్ట్ లైజనర్గా వైఎస్ఆర్సీపీ తరఫున పనిచేశారు. అటు నేషనల్ మీడియా దగ్గర నుంచి ఇటు మిగతా పొలిటికల్ పార్టీస్ అందరినీ కూడా వైఎస్ఆర్సీపీ మీద ఫోకస్ పెట్టే విధంగా వాళ్ళందరినీ ఆయన మలచగలిగారు. అంతేకాదు ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళను పార్టీకి వ్యూహకర్తగా ఒప్పించడంలో కూడా విజయసాయి రెడ్డి పాత్ర కీలకంగా ఉందనేది అందరికీ తెలిసిన విషయమే. సో అలాంటి విజయసాయి రెడ్డి కారణంగానే మనం చూసినట్టు పీకే లాంటి వాళ్ళని ఒప్పించడం కానీ మిగతా విషయాల్లో ఎప్పుడూ కూడా ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళ వ్యూహాలతో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఇంకొక యాత్ర రూపంలో జనంలో ఉంటే పార్టీని ఎప్పుడు కూడా క్యాడర్ విషయంలో వాళ్ళని ఎప్పటికప్పుడు టచ్లో ఉంటూ వాళ్ళ ఆర్థిక అవసరాలు తీరుస్తూ పార్టీని ఎప్పుడూ కూడా క్యాడర్ని ఒక ఎమోషన్ టచ్తో ఉండేలాగా చేశారు విజయసాయి రెడ్డి. అది ఎవరూ కాదనలేరు, వైసీపీలో ఆయన గురించి తెలిసిన వాళ్ళు. అక్కడి నుంచి మనం చూసినట్టయితే 2019 ఎన్నికల్లో 151 సీట్లతో జగన్మోహన్ రెడ్డి ఒక థమ్మింగ్ మెజారిటీతో సీఎం అయ్యారంటేనే విజయసాయి రెడ్డి పాత్ర అందులో ఎంతో ఉందనేది జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసు. ఇక వన్స్ జగన్ టాప్ టు బాటమ్ వైసీపీలో కానీ అదేవిధంగా పార్టీలో ఏదైనా జగన్మోహన్ రెడ్డి తర్వాత విజయసాయి రెడ్డి అన్న పేరు కూడా తెచ్చుకోగలిగారు చాలా షార్ట్ హోయిల్లో. ఇక జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల నిర్ణయం తీసుకున్నారో అప్పుడు వైజాగ్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా నిర్ణయించారు. ఈ క్రమంలోనే విజయసాయి రెడ్డిని ఉత్తరాంధ్రకు పంపించడం జరిగింది. ఉత్తరాంధ్ర 3 జిల్లాల ఇన్ఛార్జి బాధ్యతలు కూడా ఇవ్వడం జరిగింది. ఇదే సమయంలో సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు భారతికి ఉన్న క్లోజ్ అసోసియేషన్ ఒక బంధువు కావడం వల్ల అప్పటి వరకు జర్నలిస్ట్గా జగన్మోహన్ రెడ్డి మీడియాలో పనిచేస్తూ వచ్చిన సజ్జలను ప్రధాన సలహాదారుగా పెట్టుకున్నారు. యాక్చువల్గా సజ్జల వర్సెస్ సాయిరెడ్డి అన్న తీరు పార్టీలో లోటస్ పాండ్లో ఎప్పటి నుంచో ఉంది. ఇద్దరు కూడా గ్రూప్స్. విజయసాయి రెడ్డి పొలిటికల్గా అంత అప్లిఫ్ట్లో ఉండడాన్ని సజ్జల టీం ఎప్పుడు కూడా వ్యతిరేకిస్తూనే వచ్చేది. బట్ ఇది ఎన్నోసార్లు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళినా ఆయన కూడా చూసి చూన్నట్టు వదిలేసేవాళ్ళు. సో అది ఇక పార్టీ అధికారంలోకి వచ్చి వన్స్ సజ్జల ప్రధాన సలహాదారు అయ్యాక సో విజయసాయి రెడ్డిని ఇంకా స్థాయికి దూరం చేసే ప్రయత్నం జరుగుతూ వచ్చింది. ఇక అట్ ద సేమ్ టైం విజయసాయి రెడ్డి చుట్టూ వచ్చిన కొన్ని భూ ఆక్రమణ ఆరోపణలు కావచ్చు, వైజాగ్ కేంద్రంగా ఎంవీవీతో వచ్చిన విభేదాలు కావచ్చు, తన అల్లుడు వరుసైన శరత్చంద్రారెడ్డి లిక్కర్ మాఫియా వ్యవహారంలో ఇరుక్కున్న విధానం కావచ్చు, తారక రత్న తన బంధువు అమ్మాయిని పెళ్లి చేసుకున్న కారణంగా ఆయన చనిపోయిన సమయంలో అటు చంద్రబాబు ఇటు బాలకృష్ణతో ఆయన అసోసియేట్ అయిన తీరు కావచ్చు, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డికి నిజంగానే గ్యాప్ పెంచుతూ వచ్చాయి. ఆ గ్యాప్లో ఇంకా అగ్నికి ఆజ్యం పోసిన విధంగా ఇంకా గ్యాప్ పెంచడంలో సజ్జల లాంటి వాళ్ళు సఫలీకృతం అయ్యారనడంలో ఆశ్చర్యం లేదు. ఇక అక్కడి నుంచి మనం చూసుకున్నట్లయితే
ఎన్నికల సమయానికి విజయసాయిరెడ్డిని ఆ బాధ్యతల నుంచి కొన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టారు కూడా. ఆ తర్వాత మళ్ళీ అనుబంధ విభాగాల బాధ్యతలు ఇచ్చారు, మళ్ళీ తీసేసి మళ్ళీ ఇంకో బాధ్యతలు ఇచ్చారు. అలా విజయసాయిరెడ్డితో ఒక బంతాట ఆడుకునే ప్రయత్నం జరిగింది. ఇక ప్రత్యేకించి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళు 2019 ఎన్నికల కంటే ముందు టీడీపీలోకి వెళ్తానంటే ఆయన కన్విన్స్ చేసి వైఎస్ఆర్సీపీలోకి తెచ్చిన ఘనత అయితే మాత్రం విజయసాయిరెడ్డిదే. అలాంటి వేమిరెడ్డి పార్టీకి ఆర్థికంగా అండగా నిలబడ్డారు కూడా పాపం 5 ఏళ్ల పాటు. ఆ రాజ్యసభ టికెట్ కూడా దక్కింది ఆయనకు. అలాంటి వేమిరెడ్డి పార్టీలో సఫికేషన్ ఫీల్ అవుతున్నారు. నెల్లూరు జిల్లానే, విజయసాయిరెడ్డి కూడా ఆ జిల్లానే. బట్ అలాంటి వేమిరెడ్డి జగన్ వల్ల అవమానాల పాలైన ఉద్దేశంతో టీడీపీలోకి వెళ్ళాలని నిర్ణయిస్తే ఆయన ఆపేందుకు విజయసాయిరెడ్డి లాస్ట్ మినిట్ వరకు ట్రై చేసినా జగన్మోహన్ రెడ్డి అందుకు అంగీకరించలేదు. ఫలితం వేమిరెడ్డి వెళ్ళి తను ఎంపీ అయ్యారు. ఈ రోజున తన భార్య ప్రశాంతి కూడా ఎమ్మెల్యే అయ్యారు. ఇక విజయసాయిరెడ్డి ఆ రోజు వేమిరెడ్డి మీద పోటీ చేసేందుకు నెల్లూరు ఎంపీగా ఎవరూ లేని పరిస్థితుల్లో విజయసాయిరెడ్డిని జగన్మోహన్ రెడ్డి అక్కడ ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు. ఒక మాటలో చెప్పాలంటే విజయసాయిరెడ్డికి ఇష్టం లేకపోయినా వేమిరెడ్డి మీద పోటీ చేసేందుకు విజయసాయిరెడ్డికి నెల్లూరు కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి ఒక బలవంతు పెళ్లి చేసే ప్రయత్నం చేశారు. విజయసాయిరెడ్డి ఓడిపోయారు కూడా ఆ ఎన్నికల్లో. దాన్ని ఓడిపోయిన తర్వాత పార్టీ కూడా ఓడిపోయింది. ఈరోజు 11 సీట్లకే పార్టీ పరిమితమైంది. పూర్తిగా విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యుడిగా మళ్ళీ కొనసాగుతున్నారు, మళ్ళీ రియాక్టివ్ అయ్యారు. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతూ ఉన్న ఆయన మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయినా మళ్ళీ పార్టీ కోసం ఏం చేయాలనే ఆలోచనలో నిమగ్నమై ఉన్న పరిస్థితుల్లో భూఆక్రమణ ఆరోపణలతో పాటు ఆయన వ్యక్తిగత ఇమేజ్కి భంగం కలిగేలా కొంత మీడియాలో హల్చల్ చేసినాయి కొన్ని వార్తలు ఒక మహిళకు సంబంధించి. బట్ ఈ విషయంలో విజయసాయిరెడ్డి సోలోగా ఫైట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. పార్టీ కోసం తన అంత అండగా ఉంటే కష్టకాలంలో తన మీద అంత విష ప్రచారం జరుగుతున్నా ఎక్కడా జగన్మోహన్ రెడ్డి కానీ పార్టీలో ఉన్న కొంతమంది నేతలు కానీ ఖండించలేదనేది విజయసాయిరెడ్డి ఆరోపణ. అంతేకాదు కావాలనే కొంతమంది నేతలు దగ్గరుండి మరీ తను జగన్మోహన్ రెడ్డికి దూరం చేస్తున్నారు, పార్టీ నుంచి పంపిస్తున్నారని కూడా ఆయన ఏకంగా మీడియా ముందే ఈ మాట చెప్పడం జరిగింది. ఈ టోటల్ ఎపిసోడ్తో విజయసాయిరెడ్డి వైఎస్ఆర్సీపీ నేతలంటే జగన్మోహన్ రెడ్డి అంటే వెక్స్ అయ్యారని మనం అనుకోవచ్చు. ఈ క్రమంలోనే ఆయన ఈరోజు బీజేపీ పెద్దలతో తనకున్న పరిచయాలను మళ్ళీ రీవాంప్ చేసుకునే ప్రయత్నం చేశారు. అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డికే దొరికిన అపాయింట్మెంట్ విజయసాయిరెడ్డికి అమిత్ షా దగ్గర దొరుకుతుందంటేనే ఏ స్థాయిలో ఆయన లైజనింగ్ ఉంది బీజేపీ నేతల దగ్గర అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే గతంలో చంద్రబాబు నాయుడు ఎక్కడ మాట్లాడినా వెంటనే కౌంటర్లు ఇచ్చే విజయసాయిరెడ్డి, లోకేష్ను పవన్ కళ్యాణ్ పదే టార్గెట్ చేసే విజయసాయిరెడ్డి ఈరోజు చాలా కామ్గా చాలా సైలెంట్గా తన పని ఏదో తాను చేసుకుంటూ ఉన్నారు. అవసరమైతే అమిత్ షాతో భేటీ అవుతున్నారు. ఇక్కడే ఒక ప్రపోజల్ ఏంటంటే బీజేపీ వైపు నుంచి ఇప్పుడు బీజేపీ రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో పార్టీని ఎలాగైనా గాడిలో పెట్టాలి, కేవలం ప్రభుత్వంలో భాగస్వామ్యమే కాదు అని కూడా బీజేపీ భావిస్తూ ఉంది. అందుకే ప్రత్యేకించి రెడ్డి సామాజిక వర్గం నుంచి ఒక ఎక్స్పెరిమెంట్ అయితే జరగలేదు బీజేపీ వైపు నుంచి ఇక్కడ. సో అందుకనే విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళని పార్టీలోకి తీసుకోవాలన్న ఆలోచన అయితే జరుగుతూ ఉంది. ఈ క్రమంలోనే విజయసాయిరెడ్డి కూడా అవసరమైతే రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకొని అది బీజేపీ ఖాతాలోకి పంపిస్తానని కూడా ఒక హామీ. అదే దానికి ప్రతిఫలంగా ఆయనకి ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్ ఇచ్చే విధంగా అమిత్ షా లాంటి వాళ్ళు ఆలోచన చేస్తున్నారని చర్చ ఉంది. అందుకే విజయసాయిరెడ్డి కూడా అమిత్ షాతో ఇటీవల అంత సుదీర్ఘంగా భేటీ అయ్యారనేది మనకున్న సమాచారం. ఓవరాల్గా మనం చూసినట్లయితే ఈరోజు ఇక్కడే అర్థమైపోతూ ఉంది జగన్మోహన్ రెడ్డి పదే అపాయింట్మెంట్ అడుగుతున్నా ఇవన్నీ అమిత్ షా, జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళినా అన్నిసార్లు అపాయింట్మెంట్ అడిగినా ఇవన్నీ అమిత్ షా ఈరోజు విజయసాయిరెడ్డి అడగడంతోనే అంత ఈజీగా అపాయింట్మెంట్ ఇచ్చి అంత సాధారణంగా ఆయన వెల్కమ్ చేస్తున్నారంటేనే విజయసాయిరెడ్డికి ఏ ఆఫర్ బీజేపీ ఇవ్వబోతుంది, ఆయన ఏ స్థానంలో కూర్చోబెట్టబోతుంది అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఓవరాల్గా మరి ఇది తెలిసే జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డిని హోల్డ్ చేసేందుకు ఆయనకు ఉత్తరాంధ్ర బాధ్యతలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు అనేది అయితే మరో చర్చ. మొత్తానికైతే మాత్రం ఇప్పుడున్న ఈ క్లమ్జీ పీరియడ్లో ఈ కన్ఫ్యూజన్లో విజయసాయిరెడ్డి నిజంగానే బీజేపీ వైపు వెళ్ళే ప్రయత్నం చేస్తారా, జగన్మోహన్ రెడ్డి ఆయన ఎంతవరకు హోల్డ్ చేసే ప్రయత్నం చేస్తారన్నది ఇంకొద్ది రోజుల్లో క్లారిటీ రాబోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.